యుద్ధం కారణంగా ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్ ధరలు పెంచడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి ఖండించారు. పట్టణ చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో సోమవారం సిఐటియు డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలీతో కలిసి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంప్లెక్స్ ఎరువులకు ఒక్కో బస్తా మీద 125 నుండి 300 రూపాయలు ధర పెంచడం వలన రైతాంగంపై సుమారు 800 కోట్ల భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే విత్తనాలు, పురుగు మందులు, డీజిల్, కూలీ రేట్లు, ఎరువుల ధరలు పెరగడంతో వ్యవసాయం భారంగా మారిందని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో ప్రారంభంలోనే ఎరువుల ధరలు పెరగటం వలన రైతాంగానికి నడ్డి విరిగిందని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వకపోతే మళ్లీ బస్తాకు 300 రూపాయలు పెరుగుతాయని ఎరువుల కంపెనీలు ప్రకటించడం దుర్మార్గమన్నారు. రిలయన్స్, అంబానీ వంటి కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు ఉచితంగా ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎరువులకు సబ్సిడీనిచ్చి రైతాంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రాష్ట్ర రైతాంగం మీద 850 కోట్ల రూపాయల ఎరువుల భారం పడింది. ఇది రైతులకి ఊహించని దెబ్బ. యుద్ధం సాకుగా చూపి ఎరువుల ఫ్యాక్టరీ యజమానులు కేంద్ర ప్రభుత్వంతో కుమ్ముక్కై ఈ ధరలు ఒక్కొక్క బస్తాకి 125 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెంచడం అంటే రైతాంగాన్ని నట్టేట ఉంచటమేనని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తుంది. కార్పొరేట్ అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్ల రూపాయలు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం ఈ సబ్సిడీ భారాన్ని రైతాంగం మీద తగ్గించాలి. రైతాంగానికి సబ్సిడీలు ఇచ్చి ఎరువుల కొరత లేకుండా, కృత్రిమ మార్కెట్, బ్లాక్ మార్కెట్ లేకుండా అందరికీ అందేట్లు సరఫరా చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వ్యవసాయం అనేది చాలా ఇబ్బందులుగా మారింది. మన డెల్టా ప్రాంతంలో 100కి 80-90% కౌలు వ్యవసాయం. ఈ కౌలు రైతులు అట్లాగే పేద మధ్యతరగతి రైతాంగం మీద ఇప్పటికే వెనుభారం మోపారు ప్రభుత్వాలు. ఇవాళ ఏ పంటకి కూడా చూసే ధరలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో యుద్ధం సాకుగా చూపి ఎరువుల ఫ్యాక్టరీలు ఈ విధంగా ధరలు పెంచుకుంటూ పోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అనుమతి ఇవ్వటం అంటే రైతాంగానికి ద్రోహం చేయటమేనని భావిస్తున్నాం.